నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. అసలు ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక పాత చారిత్రక కథను మాత్రమే కాదు సుమా. అంతకు మించి అద్భుతమైన సోదరబంధం, విపరీతమైన త్యాగం, మలినం లేని స్వచ్ఛమైన భక్తి, వీటన్నింటితో కూడిన ఒక మహాభావోద్వేగ ప్రయాణాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. శ్రీరాముని జీవితం మనకు కేవలం ఒక రాజుగారి కథను మాత్రమే చెప్పదు. కుటుంబ బంధాలు మరియు ధర్మం కోసం మనుష్యులు ఏ స్థాయికి వెళ్లగలరో నేర్పుతుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఆ మహాప్రస్థానాన్ని, ఆ బంధాలలోని లోతులను ఒక్కసారి లోతుగా విశ్లేషిద్దాం రండి. దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. అసలు ఒక్కసారి ఆలోచించండి. కేవలం తన తండ్రి ఇచ్చిన ఒక మాటను నిలబెట్టడం కోసం అప్పటిదాకా తన సొంతమనుకున్న ఒక మహాసామ్రాజ్యాన్నే కాదనుకోవటం అంటే మామూలు విషయమా? అసలు ఆ కాలంలో అది ఊహించగలమా? ఇది అధికారం కంటే కుటుంబంపై, ప్రేమపై ఉన్న అంతులేని నిబద్ధతను మనకు తెలియజేస్తుంది. ఇక్కడేనండి మనకు ఈ కథలోని అస్సలైన ఎమోషనల్ జర్నీ మొదలవుతుంది. ఇక మనం మొదటి భాగం, అద్భుతమైన సోదరబంధం. అసలు వారి మధ్య ఆ ప్రాణసమానమైన బంధం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల బాల్యం నుండే ఈ బంధం అంచలంచలగా ఎలా బలపడిందో చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనందరికీ తెలిసిందే, పూర్వం అయోధ్యను ధర్మబద్ధంగా పాలించే దశరథ మహారాజుకు 3 భార్యలు. సంతానం లేని దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. వారు కలిసే పెరిగారు. ఆ తర్వాత రామలక్ష్మణులు కలిసి విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం అడవికి వెళ్లడం, అత్యంత ధైర్యంతో తాటకలాంటి రాక్షసులను సంహరించడం, ఆ తర్వాత మిథిలా నగరానికి వెళ్లి అక్కడ ఆ శివధనస్సును విరిచి జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని రాముడు వివాహం చేసుకోవడం. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దశలోనూ ఆ అన్నదములు కలిసే ఉన్నారు, కలిసి పోరాడారు. ఈ ప్రయాణమే వాళ్ల సోదరబంధాన్ని ఎవరూ విడదీయలేనంత బలంగా మార్చేసింది. ఇక మనం చూడబోయే ఈ రెండవ భాగం, వనవాస పరీక్ష. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఎంతో ఆనందంగా జరగాల్సిన వేడుకల నుండి ఈ కథ ఒక కఠినమైన త్యాగం వైపు ఎలా మారిందో తెలుసా? దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయిస్తాడు. అంతా సంతోషంగా ఉన్నారు అనుకునేలోపు మంథర అనే చెలికత్తె మాటలు విని కైకేయి మనసు మార్చుకుంటుంది. భరతుడికి పట్టాభిషేకం జరగాలని, రాముణ్ణి 14 అరణ్యవాసానికి పంపాలని ఏకంగా వరాలు కోరుతుంది. చూడండి, ఒకవైపు అత్యంత సురక్షితమైన, సకల భోగాలతో కూడిన సింహాసనం, మరోవైపు ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత ప్రమాదకరమైన అరణ్యవాసం. కాని ఏమాత్రం ఆలోచించకుండా ఆ సుఖాలను కాదనుకొని రాముడు తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి కఠినమైన అరణ్యాలకు బయలుదేరతాడు. తండ్రి మాటకు వాళ్ళిచ్చిన విలువ ఎలాంటిదో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా రాముడు అడవికి వెళ్లిన వెంటనే ఒక హృదయవిదారకమైన పరిణామం ఎదురైంది. పుత్రశోకంతో దశరథుడు ప్రాణాలు విడుస్తాడు. కొడుకుపై ఉన్న అంతులేని ప్రేమ, ఆ ఎడబాటును తట్టుకోలేక ఒక తండ్రి ప్రాణాలు విడిచిన తీరు ఈ కథలో కుటుంబ బంధాల వెనుక ఉన్న తీవ్రతను, బాధను కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుంది. నిజంగా ఈ ఒక్క వాక్యం చాలుకదూ ఆ కుటుంబం ఎంతటి పెద్ద విషాదాన్ని ఎదుర్కొందో మనం అర్థం చేసుకోవడానికి. మూడవ భాగం, ఆపదలో ధైర్యం. ఆ చీకటి రోజుల్లో కష్టాలతో కూడిన అరణ్యవాసాన్ని ఆ అన్నదమ్ములు ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు మనం చూద్దాం. అడవిలో నివసిస్తున్న సమయంలో శూర్పణఖ అనే రాక్షసి రామలక్ష్మణులపై వ్యామోహం పెంచుకుంటుంది. అంతేకాదు, సీతమ్మపై దాడికి కూడా యత్నించగా అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోస్తాడు. ఈ సంఘటనే ఒక పెద్ద విపత్తుకు దారితీసింది. ప్రతీకారంతో రగిలిపోయిన లంకాధిపతి రావణాసురుడు ఒక మాయలేడి సహాయంతో రామలక్ష్మణులను ఆశ్రమం నుండి దూరం చేస్తాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్తాడు. వారిలో ఉన్న ఆ రక్షణా స్వభావాన్ని, ఆ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఆ మాయలేడి వారి బంధాన్ని ఎలా విడదీసిందో ఈ ఘట్టం మనకు వివరిస్తుంది. ఇక మన 4వ భాగం, సముద్రాన్ని దాటిన భక్తి. సీతమ్మ అపహరణ తరువాత రాముడికి తోడుగా నిలిచిన రామభక్తుల నిస్వార్థమైన సహాయం ఇది. సీతమ్మ కోసం వెతుకుతున్న రామునికి కిష్కింధలో సుగ్రీవుడు, హనుమంతుడు పరిచయమవుతారు. వాలిని వధించి సుగ్రీవుడికి రాముడు కిష్కింధరాజ్యాన్ని అప్పగిస్తాడు. సరిగ్గా ఇక్కడి నుండే వారి సాహసయాత్ర ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుందండి. సుగ్రీవుని ఆజ్ఞతో వానర సైన్యం సీతమ్మ కోసం గాలింపు మొదలుపెడుతుంది.
హనుమంతుడు ఆ మహాసముద్రాన్ని దాటి లంకను చేరుకోవడం, అశోకవనంలో బందీగా ఉన్న సీతమ్మను చూసి రాముని ఉంగరాన్నివ్వడం, ఆ తర్వాత ఏకంగా సముద్రంపై ఆ వానర సైన్యమంతా కలిసి వారధి నిర్మించడం. అబ్బో, ఇవన్నీ వినడానికి కేవలం భౌతికమైన విజయాలుగా అనిపించినా నిజానికివి వారి స్వచ్ఛమైన, అపరిమితమైన భక్తికి అసలైన ప్రతీకలు. 5వ భాగం ధర్మ విజయం. రామరావణ యుద్ధంలో అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం ఎలా గెలిచిందో తెలుసుకుందాం రండి. మీరు గమనిస్తే ఈ రామరావణ యుద్ధమనేది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు. హనుమంతుడు లంకను దహించడం నుండి మొదలుపెడితే రామసేతు నిర్మాణం, కుంభకర్ణుడి సంహారం, చివరగా రావణాసురుడి వధ వరకు జరిగిన ఒక మహా సంగ్రామమిది. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వానర సైన్యమంతా కలిసి సమిష్టిగా సాధించిన ధర్మ విజయమిది. చివరకు సీతమ్మ చెరవిడిపించుకుని 14 వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు చేరుకున్న రామునికి అత్యంత వైభవంగా పట్టాభిషేకం జరుగుతుంది. ఇక అప్పట్నుండి రాముని పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. 6వ భాగం హృదయ విదారక వీడ్కోలు. ఒక కఠినమైన త్యాగం. ఎంతో పోరాడి విజయం సాధించిన తర్వాత కూడా వారికి ఎదురైన ఆ బాధాకరమైన మలుపు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎన్నో కష్టాలు పడి దక్కించుకున్న విజయం తర్వాత కూడా ఒక రాజుగా రాజధర్మం కోసం రాముడు తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇది. కేవలం ఒక సామాన్య పౌరుని నిందను భరించలేక తన సొంత సంతోషాన్ని పక్కనపెట్టి నిండు గర్భవతి అయిన సీతమ్మను రాముడు అడవిలో వదిలేయడం నిజంగా మన హృదయాన్ని కలిచివేస్తుంది కదూ. ఒక రాజు తన బాధ్యత కోసం, ప్రజల కోసం, తన సొంత కుటుంబాన్నే, తన సంతోషాన్నే ఎలా త్యాగం చేయాల్సి వచ్చిందో ఈ సంఘటన మనకు వివరిస్తోంది. ఇక అప్పట్నుండి సీతమ్మ చేసిన ఒంటరి పోరాటం ఎంతో హృదయ విదారకం. అడవిలో వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందిన సీతమ్మ కవలలైన లవ, కుష్లకు జన్మనిస్తుంది. ఎన్నో సంవత్సరాల తరువాత రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు వాల్మీకి శిష్యులుగా వచ్చిన ఆ పిల్లలు రామాయణాన్ని గానం చేయగా అప్పుడు వారు తన సొంత బిడ్డలే అని రాముడు తెలుసుకుంటాడు. ఆ సన్నివేశం ఎంత ఎమోషనల్గా ఉంటుందో ఊహించండి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన పవిత్రతను మరోసారి లోకానికి నిరూపించుకున్న సీతమ్మ ఇక తిరిగిరాని లోకాలకు, అంటే తన తల్లి అయిన భూమాత ఒడిలోకి శాశ్వతంగా చేరిపోతుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే అత్యంత భావోద్వేగభరితమైన ముగింపు. సీతమ్మ భూమాత ఒడిలోకి చేలిన తర్వాత ఇక తన జీవిత పరమార్థం ముగిసిందని భావించిన శ్రీరాముడు చివరకు సరయూ నదిలో ప్రవేశించి తన అవతారాన్ని చాలిస్తాడు. అంతటి అద్భుతమైన సోదర బంధం, ఆ కుటుంబం జీవితాంతం ఎదుర్కొన్న ఆ అంతులేని ఎడబాటు చివరికి ఈ విధంగా ఒక ప్రశాంతమైన వీడుకోలుతో ముగుస్తుంది. ఈ మొత్తం విశ్లేషణ చూశాక మనందరి మనసులో మిగిలిపోయే ఒకే ఒక్క ప్రశ్న: ధర్మం కోసం, భక్తి కోసం ఒక కుటుంబం, ఒక రాజు చెల్లించిన ఈ మూల్యం ఎంత గొప్పది, అవునుకదా? ఈ ప్రయాణంలో వాళ్లు చేసిన త్యాగాలు మనల్ని ఎప్పటికీ ఆలోచింపచేస్తూనే ఉంటాయి. ఈ అద్భుతమైన కథలోని భావోద్వేగాలను మనమంతా మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నామని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సెలవు.